దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్ల తయారీ వినియోగానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు పాలిమర్ నోట్ల కోసం ఆర్బీఐ ఇంటర్నేషనల్ టెండర్ చార్జ్ చేసింది. దేశంలోనే తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేసి మెటీరియల్ టెక్నాలజీని ఇక్కడే అభివృద్ధి చేయడమే లక్ష్యంగా. కాగా ఈ కొత్త నోట్లు నీటిలో నానవు, ధూము ధూళిని పీల్చుకో, త్వరగా చిరిగిపోవు. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కొనసాగుతున్నాయి. ఇవాళ తెలంగాణలోనూ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలో విస్తారంగా వానలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మిగతా జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎక్కువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టులోకి మెల్లగా నీరు వచ్చి చేరుతుంది. గడిచిన 24 గంటలు నీరు వచ్చింది. ప్రాజెక్టు సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15.149 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జూన్ 1 నుంచి నేటి వరకు ప్రాజెక్టులోకి 2.394 టీఎంసీల నీరు వచ్చి చేరిందని అధికారులు తెలిపారు. రేషన్ కార్డుదారులు ఈ నెల 31లోగా ఈకేవైసీ తప్పక చేయించాలని కేంద్రం గడువు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం వలస వెళ్లిన వారు తమ కార్డు రద్దవుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. అయితే దీనికోసం స్వంతులకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఏ రేషన్ షాప్ నుంచి అయినా అప్డేట్ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. యుద్ధానికి తాము సిద్ధమేనని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సవాల్ విసిరారు. తన స్థాయి వారితో చర్చకు సిద్ధమని వెల్లడించారు. ముఖ్యమంత్రి లేదా జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సుదర్శన్ రెడ్డితో చర్చిస్తామన్నారు. అంకాపూర్ వస్తే నాటుకోడితో భోజనం పెట్టించి చర్చిస్తానన్నారు. తప్పుడు పోస్టర్లతో ఆర్మూర్లో రాజకీయ విక్రీడ చేస్తున్నారని విమర్శిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలు ఎల్నినో ప్రభావంతో ఇబ్బంది పడుతున్న సమయంలో వర్షాభావ పరిస్థితులను సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అధికారిని నియమించింది. నిజామాబాద్ మాజీ కలెక్టర్ యోగితా రాణాని ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలోని ముబారక్ నగర్లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సందడిగా మారింది. ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని పలువురు నాయకులు, గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలు విన్నవించగా ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలోనే పరిష్కరిస్తానన్నారు.